వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఇవాళ వీడియోలో యూట్యూబ్ వీడియోస్కి థంబ్నెయిల్స్ ఎలా చేసుకోవాలి అనే టాపిక్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, యూట్యూబ్ వీడియోస్కి థంబ్నెయిల్స్ చేసుకోవడానికి ఫస్ట్ మీ మొబైల్లో ప్లేస్టోర్లో థంబ్నెయిల్ మేకర్ అనే ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఆ యాప్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ ఆ యాప్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్రియేట్ అనే మీకు కనిపిస్తుంది కదా ఒకటి బటన్, దాన్ని క్లిక్ చేయండి. క్రియేట్ మీద క్లిక్ చేస్తే మనకి యూట్యూబ్ వీడియోస్ సైజ్ వచ్చేసి 16:9 కదా. సో ఆ సైజ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రేషియో సెలెక్ట్ చేసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే నంబర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ కావాలంటే అలాంటివి ఉన్నాయన్నమాట. ఇది కాకుండా మనం గ్యాలరీలో నుంచి కూడా మనకు కావాల్సిన ఫొటోస్ ఉంటాయి కదా. అంటే మీరు ఏ ఫోటో అయితే మీరు థంబ్నెయిల్కి యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో, అంటే కొంతమంది పక్కన ఇమేజ్ పెట్టి అట్లా పక్కన ఒక రైటింగ్ రాసి మెసేజ్ రాసి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు కదా. సో అలాగా మీరు మీ ఫొటోస్ని అయితే ఫస్ట్ గ్యాలరీలో సేవ్ చేసుకొని తర్వాత మీరు పక్కన టెక్స్ట్ ఇవ్వచ్చు. ఇక్కడ గ్యాలరీ అనే ఆప్షన్ ఉంది, మనకి కెమెరా అనే ఆప్షన్ ఉంది, ఇక్కడ కలర్ అనే ఆప్షన్ కూడా ఉంది. సో నేను అవి చూస్ చేసుకోకుండా, అంటే జనరల్గా నేను ఇక్కడ ఉండే బ్యాక్గ్రౌండ్స్తోనే థంబ్నెయిల్స్ అయితే చేస్తాను అనమాట. సో మీకు శాంపుల్గా ఇక్కడ ఒక థంబ్నెయిల్ అయితే చేసి చూపిస్తాను. ఇక్కడ నేను ఒక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నా కదా, నేను ఇక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ క్రాప్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ వాల్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాను కదా, సెలెక్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు టెక్స్ట్ ఏమని ఇస్తానంటే హౌ టు మేక్ థంబ్నెయిల్స్ ఫర్ యూట్యూబ్ వీడియోస్ అని శాంపుల్గా మీకు ఒక థంబ్నెయిల్ అయితే చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, టెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. టెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే, అంటే తెలుగులో ఎలా రాయాలనేది ఇక్కడ మనకి లాంగ్వేజ్ ఆప్షన్ అని కీబోర్డ్లో లాంగ్వేజ్ ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని కూడా మార్చుకొని తెలుగులో కూడా మనం ఇవ్వచ్చు. హౌ టు క్రియేట్ థంబ్నెయిల్స్ ఫర్ యూట్యూబ్ వీడియోస్. థంబ్నెయిల్ అని ఇద్దాం. ఫస్ట్ యూట్యూబ్ అనేది కొంచెం హైలైట్ చేసి రాయొచ్చు అనమాట. హౌ టు క్రియేట్ థంబ్నెయిల్. ఫ్రెండ్స్, ఈ టెక్స్ట్కి కలర్స్ యాడ్ చేయాలి మనము. ఇక్కడ కలర్ అనే స్పేస్ ఉంది కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ మనకు నచ్చిన కలర్ మనం పెట్టుకోవచ్చు. సో నేనైతే ఎల్లో పెడుతున్నాను ఫస్ట్ శాంపుల్గా మీకు చూపించడానికి. ఎల్లో పెట్టిన తర్వాత ఫాంట్, అంటే మనకి కొంచెం హైలైట్గా కనిపించాలి అంటే మనం కొంచెం ఫాంట్ మార్చుకోవచ్చు. సో ఇది బాగుంటుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ యూట్యూబ్ థంబ్నెయిల్ ఫర్ యూట్యూబ్ కదా. ఇక్కడ ఫర్ అని ఇచ్చేసాం కదా, ఫర్ అనేది ఇక్కడ పెట్టేసేయండి. మధ్యలో కొంచెం బాగుంటుంది కొద్దిగా. దీనికి కలర్ ఇవ్వాలన్నమాట, అంటే కొంచెం హైలైట్ చేసే కలర్ ఇవ్వాలి ఏదన్నా. ఫర్ నెక్స్ట్ యూట్యూబ్ వీడియోస్. మనకి యూట్యూబ్ అనేది ఇందులో మెయిన్ కాబట్టి నేను యూట్యూబ్ అనే టెక్స్ట్ని హైలైట్ చేస్తాను. చూడండి ఒకసారి, ఇక్కడ యూట్యూబ్ అనే దానికి రెడ్ కలర్ ఇచ్చేసాను. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ కొంచెం స్లైడ్ చేస్తే మనకి షాడో అని, కెపాసిటీ అని రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. అవుట్లైన్ వచ్చేసి నేను వైట్ ఇస్తున్నాను. చూడండి ఇక్కడ. సో యూట్యూబ్ అనేది అయితే మనకి హైలైట్ అయిపోయింది. ఇక్కడ కొద్దిగా సైజ్ కూడా కొంచెం పెంచుకుంటే బాగుంటుంది. యూట్యూబ్ అనేది కొంచెం మెయిన్ ఇంపార్టెంట్ కదా ఇందులో. అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ యూట్యూబ్ వీడియోస్ కదా, వీడియోస్ సైజ్ తగ్గించేసి ఇక్కడ మనం సెట్ చేసేస్తే సరిపోతుంది ఆటోమేటిక్గా. ఫ్రెండ్స్, కలర్ ఇవ్వండి దీనికి ఏదో ఒకటి.
సో అంతే ఫ్రెండ్స్, సింపుల్గా మనం అయితే ఇలా యూట్యూబ్కి వీడియోస్ థంబ్నెయిల్స్ అది ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. మనకి దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ పైన మనకి డౌన్లోడ్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, సో దాన్ని మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. సో నాకైతే గ్యాలరీలో సేవ్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే ఫ్రెండ్స్, పిక్స్ పెట్టి అంటే పక్కన ఇలా చేయి చూపిస్తూ మనకి థంబ్నెయిల్ చేస్తుంటారు కదా, అలా కూడా మనం చేసుకోవచ్చు ఇందులో. అలా థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలనేది అదేం పెద్ద విషయం కాదు, సింపుల్. అది కూడా మీకు మీ ఫోన్లో ఏదైనా వైట్ బ్యాక్గ్రౌండ్ కానీ లేదంటే ఏదైనా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని మీ చెయ్యి ఇలా అంటే మీకు మా జనరల్గా థంబ్నెయిల్స్ ఇలా చూపిస్తుంటారు కదా పక్కకి, అలా చెయ్యి ఇలా చూపిస్తూ ఒక ఫోటో తీసుకోండి. అలా ఫోటో తీసుకున్న ఫోటోని ఇక్కడ ఇందులోకి ఎక్స్పోర్ట్ చేసుకొని గ్యాలరీ అనే ఆప్షన్ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకొని మీరు కార్నర్లో నించుంటారు కదా ఆ ఫోటోలో, ఇంకా మిగతా కార్నర్లో ఖాళీగా ఉంటుంది కదా, సో అక్కడ మనం టెక్స్ట్ అనేది మనం ఇస్తే ఆటోమేటిక్గా దానికి మంచి కలర్ సెట్ చేసేస్తే ఆటోమేటిక్గా థంబ్నెయిల్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీకు థంబ్నెయిల్ ఎలా చేసుకోవాలనేది ఈ పాటికి ఐడియా వచ్చి ఉంటుంది. ఒకవేళ మీకు ఇంకా ఐడియా రాలేదంటే ఇంకోసారి ఫస్ట్ నుంచి చూడండి, నో ప్రాబ్లం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో యూట్యూబ్కి సంబంధించి, అలాగే టెక్నాలజీకి సంబంధించి, అలాగే మీకు మనీ ఎర్నింగ్ టిప్స్ కోసం, మనీ ఎర్నింగ్ ఆప్షన్స్ కోసం, ఆన్లైన్లో మనీ ఎర్నింగ్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా పొందండి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో థ్యాంక్స్.